Olha que garçom. Ela é muito top. Eu vou falar com ela. Nossa, Ela é muito mais linda. bonita. Eu curti. Ela Eu pegava gostosa. fácil. Real, antigão. Ela Nossa, é mais que legal. bonita. Ela Eu é quero muito beijar ela. Cara, Não, olha não, que não. tem que Fala com ela, olha do que jeito dela. respeito. Você é forte. Mano, vai lá. A mina é tua, Se vai você não lá. for, eu vou acabar indo. Seriously? Por favor, vai lá. Excuse me? Cara, An innocent Indian girl coming to your country, working here and there, putting red hair, and you guys are committing bloody rogues? Filho da Como puta, vai? sai aqui, vai antes que eu dê na sua Vai cara. embora, meu. vai Sai embora. Oh, okay. Vai Listen, embora. listen, Lingam. If you're abuse me in Telugu, at least I will understand. No, at least. sai daqui. dar uma Please, Fala, please take your seat. Please take your seat. Please take your seat. Hey, verifique pronto. Ei, você vê que aqueles caras estão olhando pra você, hein? Vai lá, cara, vai lá. Ela é Fala sua. com ela. Você tem que ir lá. Você vai, você vai. Como foi essa rapaziada? Oh meu Deus. Te gostou do sorbeia? Mais dinheiro, mais dinheiro. Mais dinheiro. É, cara, ela quer você. Olha, olha. É ele que ela que quer. ele quer, não é você Ela não. quer você. Ixi, É, cara, ela perdeu, quer perdeu. Ela é ele, minha. ele. É. Não é pra você não, cara. Life is a game of cards. Y'all know it's a play of swords. Sometimes not who you are. Sometimes watch you out. get Vai, cara. Vai Vai lá, ela tá lá, tá esperando por você. Vai lá, cara. Vai, Corre. Você pode me dar o seu número, por favor? Tu não fazes chamei mipo. Eu quero te levar, sair. Pau fazes padat mipo. Sim, sim. Desculpa, desculpa. చెప్పాను కదా, she is mine. Go, go. Such a dangerous babe. I love you more. Give me more. వైద్యులు ఏమన్నారమ్మా? ఏమంటారు? రక్తపోటు, షుగర్ ఎక్కువైంది, అది తినకండి, ఇది తినకండి. ఎప్పుడు సూటిగా ఏం చెప్పవు కదా. ఈ వైద్యులకి ఏంటో ఎన్నో మందులు ఇస్తారు. వాళ్ళు చెప్పాలా? రేపో మాపో పోతాను, నాకు తెలుసులే. మా అన్నీ చూసేసాను. ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా. వాడి పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు. వాడి జీవితంలో నా విలువేంటో, నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే. తెలుసుకుంటాడులేమ్మా నెమ్మదిగా. నెమ్మదిగానా? అదే నా భయం కూడా. అర్థం చేసుకునే లోపల పోయాననుకో, బాధపడతాడు, చాలా బాధపడతాడు. మా ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదమ్మా. చెప్తా వాడి సంగతి, నేను చూస్తా. కిషోరా, సార్. ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళం వేస్తున్నాను సార్. రేయ్ త్వరగా రా, వస్తున్నాను సార్. 12 అయిపోయింది. అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి అంటే ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని నేను చేస్తాను. ఆలూనో గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ఏం అక్కర్లేదు. సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది.
వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు. ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకా? ఏయ్ ఏ బుజ్జి. ఏయ్, పదండి లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు? ఇది కుటుంబ విందు తెలుసు కదా. అయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు. నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సర్నా, ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి? మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? వీడికి నీకు నో డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? నీకెందుకు? నీకెందుకేంటండి? చెప్పొచ్చుగా ఏం లేదని. యాక్చువల్లీ సొరంత గారు, బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్స్ amorous relationship between the two of us, you are drawing very unnecessary conclusion where there is a foundation in reality. But please believe me, madam, when I say the relationship between two of us is purely professional. In emotional leanings towards each other is purely friendly nature, in fact brotherly. Any slight instance of such rumors in others' mind might create problems for my parents who look for a suitable match for me in Indian matrimony websites. So when I say I beg you, I mean it with a heavy heart. I beg you, ma'am, please believe me, please. మాకంత ఇంగ్లీష్ రాదులే నాయన, స్కూల్లో 3rd లాంగ్వేజే. Ladies, psychopath family. కిషోరా, ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదులేండి సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాను సార్. ఇందులో బూతే ఉంది సార్. ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దినం పెట్ట లవణం తీసుకోండి సార్. సంగీత, సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడుసా, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసులో మీకు పెళ్ళండి సార్. ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీరు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకి లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది. కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే, పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహోహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు. దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం. నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఓహోహోహో, ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా. 20 ఏళ్లుగా చూస్తున్నాం. ఏం అక్కర్లేదు అంటావు, ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది. నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి. ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే, వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం.
కాపరా ఇన్ఫెర్నో దోదోస్ పాసెస్. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని అమ్మా అమ్మా, చూడు ఎలా వెళ్ళిపోయాడో. ఏం చేద్దాం ఇప్పుడు? కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença. Estou aqui para ver Siddhartha Estam. Você pode vai. Obrigada. Sidhu? Está bem? నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు పిన్ని? తీసుకెళ్తాన్రా. Hola, Janani. Hey, Avantika. May I? Busy? No. Come in. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్ళకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్లే అంటారు. నో, మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసద్యో తెసతిమే. ఓబ్రిగాదో. చో. యదవని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. ఏంటి నాన్న నువ్వు? డ్రై కిషోర్, నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్. 24 girls and 1 woman. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా. మరి వాళ్ళ చాదస్యం కాకపోతే మీరేమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్
సార్ అమ్మ వచ్చారు. అమ్మ అమ్మ అమ్మా అమ్మా ఏం చేస్తావు అమ్మా నువ్వు? అమ్మా నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు. అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్. ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం, పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడుసా, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా? అమ్మా ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా, అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి. ఏదో ఒకటి చేయాలి.